లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ అంటే బోధన, లెర్నింగ్ అంటే అభ్యసన, ప్రాసెస్ అంటే ప్రక్రియ. ప్రాసెస్ అంటే ప్రక్రియ. టీచింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే హియర్ గోయింగ్ ఆన్. ప్రతిరోజు ఇక్కడ జరిగేటువంటి పని ఏంటంటే బోధన అభ్యసన అన్నది జరుగుతుంది. బోధన అన్నది ఉపాధ్యాయులు చేసేది, అభ్యసన అన్నది పిల్లలు నేర్చుకునేది. అభ్యసన అంటే పిల్లలు నేర్చుకునేది, బోధన అంటే ఉపాధ్యాయులు చెప్పేది, ఉపాధ్యాయులు చేసేది. ఇక్కడ నేను చెప్తున్నా మీరు వినేటప్పుడు మీ చెవి ద్వారా మీ మైండ్కి చేస్తుంది. చెవి అయినా చెవులైనా, చర్మమైనా, ముక్కైనా, నాలుగైనా, కళ్ళైనా అవి ఏదైతే చూశాయో, ఏదైతే విన్నాయో, ఏదైతే స్పర్శ తగిలిందో, ఏదైతే వాసన తగిలిందో, ఇవన్నీ కూడా రుచి తగిలిందో, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరికి చెప్పేదంటే మైండ్కు, మెదడుకు చెప్తాయి, మెదడుకు చేరవేస్తాయి. మెదడు అప్పుడు వాటిని తీసుకొని అప్పుడు అది అనుభవిస్తుంది. మెదడు అనుభవిస్తుంది. ఒకవేళ ఒక దగ్గర పాము వస్తుంది, పాము వస్తుంటే ఈ జ్ఞానేంద్రియాలలో కళ్ళు చూస్తాయి. కళ్ళు చూసి వెంటనే మెదడుకు చెప్తాయి. అప్పుడు మెదడు ఏం చేస్తుందంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది. పాము చాలా పెద్దది, నువ్వు కొట్టలేవు కాబట్టి స్పీడ్గా పరిగెత్తండి అని కాళ్ళకు చెప్తే కాళ్ళు మనల్ని మోసుకొని స్పీడ్గా పరిగెత్తుతాయి. లేదా నువ్వు మెల్లగా చిన్నగా పక్కకు తప్పుకో అంటే కాళ్ళు చిన్నగా మెల్లగా పక్కకి మనల్ని తీసుకుపోతాయి. అలా కాకుండా లేదు నీ పక్కన కర్ర ఉంది, తీసుకో, కర్ర తీసుకొని దాన్ని కొట్టు అని కనుక మెదడు ఆర్డర్ వేస్తే నీ చేతులు ఆ కర్ర తీసుకొని ఆ పాముని కొట్టి చంపుతాయి. అంటే నీ మెదడుకు నీ జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు నీ మెదడుకు చేర్చిన విషయాన్ని మెదడు తీసుకొని అప్పుడు అది కూడా ఒక నిర్ణయం చేస్తుంది. నువ్వు ఏం చేయాలి? నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మంచి వాసన వచ్చింది, నువ్వేం చేయాలి? మంచి వాసన పీలుకో. లేదు కుళ్ళిపోయింది, ఏదో చచ్చిపోయింది, మురుగు వాసన వస్తుంది, అప్పుడు కూడా పీలుస్తావా? లేదు, మురుగు వాసన వస్తుంది, ఎట్టి పరిస్థితిలో నువ్వు పీలవద్దు. ఎందుకంటే నీకు ప్రాణాన్ని నిలబెట్టే గాలి, ఆక్సిజన్ అందులో లేదు కాబట్టి, కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి మురుగు వాసన వస్తుంది. వెంటనే నువ్వు మంచి గాలి కోసం వేరేకెళ్ళి వెళ్ళు, ముక్కు మూసుకో అని ఆర్డర్ చేస్తావు. అట్లా ప్రతి ఈ జ్ఞానేంద్రియాలు తీసుకెళ్ళిన ప్రతి విషయానికి మైండ్ జవాబు చెబుతుంటుంది. మైండ్ ఒక తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఆర్డర్స్, ఆదేశాలు, సలహా సూచనలు ఇస్తుంటుంది. ఆ సలహా సూచనల ప్రకారంగా మైండ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మనం మళ్ళీ తిరిగి మనం పని చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా బోధన అభ్యసన ప్రక్రియలో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో టీచర్ చెప్తే మీ చెవులు విని మీ మెదడుకు తీసుకెళ్ళాలి. మీ కళ్ళు టీచర్ని చూస్తూ, టీచర్ యాక్షన్ని చూస్తూ మీ చెవులు వింటుంటాయి, కళ్ళు టీచర్ చేసే యాక్షన్ని చూస్తుంటాయి. కాబట్టి ఈ రెండు కూడా చెవుల ద్వారా విన్నది, కళ్ళ ద్వారా చూసింది మీ మెదడుకి చేర్చబడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ మైండ్ పెట్టి, మీ మనసు పెట్టి వింటారో, మనసు పెట్టి చూస్తారో, అప్పుడు గురువులు చెప్పే విషయాలు మీకు వినబడతాయి, గురువులు చేసే యాక్షన్ మీకు కనబడుతుంది. అట్లా మీకు మనసు పెట్టి విన్నది, మనసు పెట్టి చూసినది మీరు వద్దన్నా కూడా మీ మెదడులో అచ్చవుతుంది, మీ మెదడులో ప్రింట్ అవుతుంది. అలాగా అచ్చైన విషయం కొంతకాలం మీ మెదడులో నిలువ ఉంటుంది, కొంతకాలం మీ మెదడులో జ్ఞాపకంగా ఉంటుంది. అలా జ్ఞాపకం ఉన్న విషయాన్ని మీరు అప్పుడప్పుడు నెమరు వేసుకున్నట్టు అంటే మీరు మీ యొక్క మైండ్లో స్విచ్ ఆన్ చేసి మీరు కనుక అప్పుడప్పుడు వింటూ ఉంటే, అప్పుడప్పుడు చూస్తూ ఉంటే మళ్ళీ మీకు అది మళ్ళీ బలాన్ని ఇచ్చి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా మీరు సచ్చే వరకు కూడా గుర్తుంటారు. మీరు ఎప్పుడైతే అప్పుడప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని జ్ఞాపకం చేసుకొని మెమరీ వేసుకుంటారో ఆ విషయం మీకు గుర్తు ఉంటుంది. దీన్ని టేప్ రికార్డ్ టెక్నిక్ అని చెప్తారు.